అంటే భువనగిరిలో కూడా ఇంకో టాక్ ఏం నడుస్తుందంటే అవిష్ చేస్తే ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్గా మారింది ఒకటి. రెండవది మెయిన్గా అవిష్ చిస్తికి లైబ్రరీ చైర్మన్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే పట్టుబడి మరి అవిష్ చిస్తికే ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే 2 సార్లు అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే భువనగిరిలో ఉన్నటువంటి కొంతమంది ఒక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ బీజేపీ కాదు, మీ కాంగ్రెస్ నాయకులే ఒక గ్రూప్గా ఫామ్ అయి అనిల్ కుమార్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టడం జరిగింది. అట్లా ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళను రాజకీయంగా తొక్కాలంటే, వాళ్ళని డామినేట్ చేయాలంటే అవిష్ చిస్తి లైబ్రరీ చైర్మన్ ఇచ్చి మనం లిఫ్ట్ ఇవ్వాల్సిందే. వాస్తవం ఫస్ట్ అనిల్ కుమార్ రెడ్డి గారి స్వభావం ఎసొంటిది అనుకుంటున్నారు? అంటే మృదు స్వభావం అనుకోండి, సెన్సిటివ్ మెంటాలిటీ. సెన్సిటివ్ అని కాదు కానీ ఆయనకు పాలిటిక్స్ తెలియదండి. అనిల్ కుమార్ రెడ్డి గారికి రాజకీయం తెలియదా? రాజకీయం చేయడు. రాజకీయాలు చేయడం రాదంటలేను, రాజకీయం చేయడు.